ఈరోజు అనుకోకుండా ఒక పని మీద కడప జిల్లా చెన్నూరు మండలంలోని ఓబులంపల్లి గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్న నాగలకట్ట దేవాలయం దగ్గర మేము అంటే భాస్కర, వరప్రసాద్, సునీల్ ఆగాము. ఎట్లా వచ్చాము కదా, అమ్మవారిని దర్శించుకుని వెళ్తే నాగలకట్ట దేవాలయం లోపల మొత్తం అపరిశుభ్రంగా కనబడడం జరిగింది. ఎందుకో అపరిశుభ్రంగా ఉన్న ఆ పరిసరాలను చూడగానే శుభ్రం చేయాలని అనిపించింది. వెంటనే వరప్రసాద్, సునీల్ కూడా శుభ్రం చేద్దామని ముందుకొచ్చారు. ఇంకేముంది, లోపల ఉన్న చెత్త చెదర మొత్తాన్ని మన వరప్రసాద్ ఒక్కడే శుభ్రం చేసేశాడు. గుడి మాత్రం చాలా బాగా నిర్మించారు. కానీ వారంలో ఒకరోజు అక్కడున్న మన హిందువులు కలగజేసుకొని దేవాలయాన్ని శుభ్రం చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాము. అలాగే మరొక ముఖ్యమైన విషయం, పుష్పగిరి మహాక్షేత్రంలోని ప్రతి పౌర్ణమి నాడు పుష్పగిరి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని న్యాయవాది మరియు శ్రీ పుష్పగిరి తీర్థక్షేత్ర ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీ సట్టి భారవి గారి ఆధ్వర్యంలో మార్చి 1, 2023 సంవత్సరం పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ 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 విద్యాశంకర భారతీ స్వామి వారి చేతుల మీదుగా ప్రారంభించబడింది. గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు దాతల సహకారంతో అల్పాహారం, మజ్జిగ, మంచినీరు ఏర్పాటు చేస్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ పౌర్ణమి నాడు జరిగే గిరి ప్రదక్షిణలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. జై శ్రీరామ్, జై మారమ్మ తల్లి. Vamos,